ఇంప్లిమెంట్ చేయడం వల్ల అది చాలా పాజిటివ్ విషయం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే వీళ్ళు ఏదైతే 2 పార్ట్ తీద్దామని ఒక ఇంటెన్షన్కి వెళ్తున్నారో అది కంప్లీట్గా సెకండ్ హాఫ్ని కిల్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఒక ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేకపోవడం వల్ల బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఆడియన్స్ కొనట్లేదు. ఓవరాల్ రేటింగ్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ వరకు 3.5 ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. మనం దేవరాతో కంపేర్ చేసుకుంటే కూడా దానికంటే చాలా బాగా అనిపించాయి. కాకపోతే ఏంటంటే ఒక మంచి సెకండ్ హాఫ్లో మంచి డ్రామా మంచి ఎలివేషన్స్ పడి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఆయనకి మంచి హిట్ అయితే పడేది దేవరకొండ గారు. భయ్యా నిజంగా పోయా ఇప్పుడే పోయా కింగ్డమ్ సినిమా చూసాను ఎలా అయిపోయింది చూసా కింగ్డమ్ సినిమా చూసి మొత్తం డిఫరెంట్. సత్యదేవి గారు యాక్టింగ్ మాత్రం అన్నిట్లేసిన యాక్టింగ్ చాలా బాగుంది. ఎలా ఉంది అనిపించింది యాక్టింగ్ సూపర్ ఎక్సలెంట్ తీసి పడేసిన సినిమా మాత్రం మీకు మాత్రం దుమ్ము లేచిపోయింది. సినిమా అంతా ప్లస్ ప్లస్ కాదు మైనస్ అనుకోవచ్చు. సినిమాలో మైనస్లు ఉన్నాయని ఒకడు అన్నాడు నాతో. ఆడు దొరికాడంటే నిన్ను 1000 కోట్ల కంటే ఒక్క రూపాయి కూడా తగ్గిన 10,000 కోట్లు 10,000 కోట్లు 1,00,000 కోట్లు సినిమా బాగాలేదు. 1,00,000 కోట్లు కాదు 1000 కోట్ల కంటే ఒక్క రూపాయి ఎక్కువ రాదు. నిజం చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు 1,00,000 కోట్లు అవి యూట్యూబ్ లో నువ్వు రెచ్చగొడుతున్నావు. మనోభావాలను దెబ్బతీస్తున్నావు. నువ్వు 1,00,000 కోట్లు నువ్వు 1000 కోట్లు 10,000 కోట్లు. ఈ సినిమా ఒకటి విజయ్ దేవరకొండ కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా అంటే మనకు ఒక అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలో అలా చూపించే సినిమా. మళ్ళీ మనకు ఒక ఛత్రపతి గుర్తొస్తుంది. అంటే ప్రతి ఒక్క ఇంట్లో మనకు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఒక సినిమా ఇది ఒక డిఫరెంట్ మూవీ. యాంగిల్లో చూసుకున్న చాలా బాగుంది. ఇక్కడ విజయ్ దేవరకొండ గారు పోలీస్ ఆఫీసర్లా ఒక కొత్తగా చేసిన ఒక డిఫరెంట్గా చేసిండు. సత్యదేవి గారు యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసింది. ఇక్కడ ఎక్కడ కూడా తగ్గలేడు. మేము చెప్పాలంటే మన రవితేజ పక్కకి మన హీరోయిన్ చేసిన క్యారెక్టర్ మళ్ళీ ఇలా చేసింది ఆమె హీరోయిన్. నిజంగా చెప్తాను నాగశ్రీ గారు యాక్టింగ్ ఆమె మళ్ళీ ఒక ఇలియానా ఎలా హిట్ అయిందో అలా టాప్లో వెళ్ళిపోతుంది హీరోయిన్. అంత బాగా చేసింది. మెయిన్ గౌతమ్ ఈ డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్. ఈ సినిమా ఇంత పెద్ద బాగా వచ్చిందంటే డైరెక్టర్ గారు డిజైన్ చేసింది కాబట్టి ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. మేము చెప్పండి ఇక్కడ మా సత్యదేవ్ గారు చాలా బాగా చేసిన యాక్టింగ్. ఈ సినిమా అనిరుద్ గారు సార్ నిజంగా హ్యాట్సాప్ సార్. ఇలా ఈ సినిమా ఇంత పెద్ద నిలబడ్డారంటే మీ మ్యూజిక్ వల్ల ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిందని చెప్పొచ్చు. అంత బాగుంది మ్యూజిక్ మాత్రం. రీడింగ్ వచ్చి 5కి 4 ఇస్తా. ఆల్ ద బెస్ట్ విజయదేవరకొండ. ఒక్క నిమిషం అందరు భగవంతుని దయ వల్ల మీ సినిమాలు ఎప్పుడు సక్సెస్ఫుల్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఎప్పటికీ ముందు ఉండాలని. ఇలా ఫ్లాప్ అని హిట్ అయినా మీరు సినిమాలు తీస్తూనే ఉండాలి. ఆల్ ద బెస్ట్.